ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. హాయ్, దిస్ ఇస్ లలితేంద్రనాథ్, ఫౌండర్ ఆఫ్ గోల్డెన్ రేషియో ప్రొఫైల్. ఈ వీడియోలో మనం ప్రైస్ యాక్షన్, రేంజ్ బ్రేక్అవుట్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాము. పవర్ ప్యాటర్న్స్లో మనకి ఓన్లీ రెండే ప్యాటర్న్స్ ఉంటాయి, బుల్లిష్ ప్యాటర్న్, బేరిష్ ప్యాటర్న్. ముందుగా బుల్లిష్ ప్యాటర్న్ చూద్దాం. ఇందులో మనకి ఒక మదర్ క్యాండిల్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ క్యాండిల్ ఉంటుంది. బుల్లిష్ ప్యాటర్న్లో ప్యాటర్న్ క్యాండిల్ అనేది ఇప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది, మదర్ క్యాండిల్ అనేది ఏ కలర్లో అయినా ఉండొచ్చు. బేరిష్ ప్యాటర్న్లో కూడా మదర్ క్యాండిల్, ప్యాటర్న్ క్యాండిల్ ఉంటాయి. మదర్ క్యాండిల్ అనేది ఏ కలర్ అయినా ఉండొచ్చు, ప్యాటర్న్ క్యాండిల్ మాత్రం ఖచ్చితంగా బ్లాక్ కలర్లోనే ఉండాలి. ప్రైస్ యాక్షన్, రేంజ్ బ్రేక్అవుట్. మనకి డేలో ఎదురుపడ్డ మొదటి రెండు ప్యాటర్న్స్, ఇక్కడ మనకి ఒక నెగిటివ్ ప్యాటర్న్ వచ్చింది, అలానే ఒక పాజిటివ్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ మనకి వేరే నెగిటివ్ ప్యాటర్న్స్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ మనకి ఇన్వాలిడ్. ఒక నెగిటివ్ ప్యాటర్న్ తర్వాత ఒక పాజిటివ్ ప్యాటర్నే ఉండాలి, లేదా ఒక పాజిటివ్ ప్యాటర్న్ తర్వాత ఒక నెగిటివ్ ప్యాటర్నే ఉండాలి. ఈ రెండింటి మధ్యలో మళ్ళీ వేరే ప్యాటర్న్స్ అనేవి ఉండకూడదు. నార్మల్ గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ ఉండొచ్చు తప్ప వేరే ఎటువంటి ప్యాటర్న్స్ ఉండకూడదు. ఇలా డే స్టార్ట్ అయ్యాక మొదటిగా మనకి ఒక పాజిటివ్ అండ్ ఒక నెగిటివ్ అనేది కనపడాలి. ఎప్పుడైతే మనం ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తామో, నెగిటివ్ ప్యాటర్న్ లో మదర్ క్యాండిల్, ప్యాటర్న్ క్యాండిల్ ఈ రెండిట్లో దేని హై ఎక్కువ ఉంటే దానికి ఒక లైన్ పెట్టుకోవాలి. పాజిటివ్ ప్యాటర్న్ లో మదర్ క్యాండిల్, ప్యాటర్న్ క్యాండిల్ ఈ రెండిట్లో దేని లో ఎక్కువ ఉంటే దానికి ఒక లైన్ అనేది పెట్టుకోవాలి. అయితే లైవ్ లో ఈ లైన్స్ ని ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. పైగా చార్ట్ ని ఇన్వర్ట్ చేసిన సందర్భాల్లో అయితే ఈ ప్రైస్ యాక్షన్, రేంజ్ బ్రేక్అవుట్ ని మాన్యువల్ గా ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ సెట్టింగ్స్ లో మనకి ప్రైస్ యాక్షన్, రేంజ్ బ్రేక్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డిఫాల్ట్ గా మనకి ఇది 1 డే టైం ఫ్రేమ్ ఉంటుంది. అలానే ప్రీవియస్ సెషన్ రేంజ్ బ్రేక్అవుట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ రెండింటిని మనం ఎనేబుల్ చేసుకుంటే కరెంట్ సెషన్ యొక్క రేంజ్ బ్రేక్అవుట్ అనేది ఇలా మనకి బ్లూ కలర్ లో వస్తుంది, ప్రీవియస్ సెషన్ యొక్క రేంజ్ బ్రేక్అవుట్ అనేది మనకి పింక్ కలర్ లో వస్తుంది. మనకి కరెంట్ డే యొక్క రేంజ్ బ్రేక్అవుట్ ఎంత ఇంపార్టెంటో ప్రీవియస్ డే యొక్క రేంజ్ బ్రేక్అవుట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రేంజ్ బ్రేక్అవుట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రోజు మార్కెట్ మనకి బయింగ్ సైడ్ ఉందా, సెల్లింగ్ సైడ్ ఉందా అనేది జస్ట్ అలా చూడగానే సింపుల్ గా అర్థమైపోతుంది. దాన్ని బేస్ చేసుకుని మార్కెట్ సెల్లింగ్ సైడ్ ఉంది అంటే మనం పుట్ ఫోకస్ చేసుకోవచ్చు, మార్కెట్ బయింగ్ సైడ్ ఉంది అంటే కాల్స్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. జనరల్ గా మనం గోల్డెన్ రేషియో ప్రొఫైల్ అనే దాన్ని 1 మినిట్ చార్ట్ టైం ఫ్రేమ్ లో యూస్ చేస్తాము. కానీ ఈ ప్రైస్ యాక్షన్, రేంజ్ బ్రేక్అవుట్ అనేది మనకి ఆప్షన్ బయింగ్ కి ఉపయోగపడుతుంది, అలానే ఆప్షన్ సెల్లింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ దగ్గర మార్కెట్ అనేది మనకి 1 డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి మెయిన్ గా ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి ఆ రేంజ్ బ్రేక్అవుట్ విడ్త్ ఎంతైతే ఉంటుందో అదే స్టాప్ లాస్. ఈ రేంజ్ బ్రేక్అవుట్ కాన్సెప్ట్ అనేది మనకు ఓన్లీ ఆప్షన్స్ లోనో లేదా పర్టికులర్ గా స్టాక్స్ లోనో అని కాదు, ఎందులో అయినా సరే దీని ఇంపాక్ట్ అనేది ఒకటే ఉంటుంది. ఈవెన్ ఇంటర్నేషనల్ చార్ట్స్ లో కూడా మనకి ఈ రేంజ్ బ్రేక్అవుట్ అనేది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. సో ఓవరాల్ గా ఈ ప్రైస్ యాక్షన్, రేంజ్ బ్రేక్అవుట్ అనేది ఆప్షన్ బయ్యర్స్ కైనా, ఆప్షన్ సెల్లర్స్ కైనా, ఈవెన్ గోల్డ్, క్రిప్టో చేసే వాళ్ళకైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది. సింపుల్ గా దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే రేంజ్ బ్రేక్అవుట్ కన్నా పైన ఉంది అంటే మనం బయింగ్ సైడ్ ఆలోచించాలి, రేంజ్ బ్రేక్అవుట్ కన్నా కింద ఉంది అంటే సెల్లింగ్ సైడ్ ఆలోచించాలి. ప్రీవియస్ డే రేంజ్ బ్రేక్అవుట్, కరెంట్ డే రేంజ్ బ్రేక్అవుట్ రెండింటికన్నా కింద ఉంది అంటే ఆ రోజు మనం సెల్లింగ్ సైడ్ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే 2 రేంజ్ బ్రేక్అవుట్ల కన్నా పైన ఉంది అంటే మనం బయింగ్ సైడ్ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే 2 రేంజ్ బ్రేక్అవుట్ల కన్నా మధ్యలో ఉంది అంటే మార్కెట్ అనేది మనం రేంజ్ బౌండ్ లో ఉంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రేంజ్ బ్రేక్అవుట్ లో మనకి మెయిన్ గా 2 లైన్స్ ఉంటాయి. సో మనకి ఫస్ట్ ఒక ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ లైన్ వస్తూ ఉంటుంది. ఈ లైన్ అనేది అలా కంటిన్యూగా రన్ అవుతూ దాని సెకండ్ ప్యాటర్న్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి సెకండ్ ప్యాటర్న్ కూడా కన్ఫర్మ్ అవుతుందో అప్పుడు మనకి 2 లైన్స్ అనేవి వస్తాయి. సో 2 లైన్స్ ఫామ్ అయ్యే వరకు కూడా రేంజ్ బ్రేక్అవుట్ అనేది కన్ఫర్మ్ అయినట్టు కాదు, ఖచ్చితంగా 2 లైన్స్ ఫామ్ అవ్వాలి. సింగిల్ లైన్ ఉన్నప్పుడు మాత్రం దాని పొరపాటు కూడా రేంజ్ బ్రేక్అవుట్ అనుకోకూడదు. రేంజ్ బ్రేక్అవుట్ అంటే ఖచ్చితంగా మనకి 2 లైన్స్ అనేది ఫామ్ అవ్వాలి. చూసారు కదా, మార్కెట్లో ఎక్కడ రివర్సల్ అవుతుంది అనేది ఈ ప్రైస్ యాక్షన్, రేంజ్ బ్రేక్అవుట్ అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. పైగా ఇది మనకి ఆటోమేటిక్గా కూడా వస్తుంది. థ్యాంక్ యూ.